కొరకు నీ మాటలు నాయన నా నోటి నుండి వచ్చేలాగున మీ కృప చూపించమని ఈ వాతావరణం అంతయు కూడా ప్రభు నీ చేతులకు అప్పజెప్పుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము ధ్యాన నిమిత్తము మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము తట్టుడి తీయబడు అనే అంశం గురించి మనం నేర్చుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకొనును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని దేవుని వాక్యము మరి సెలవిస్తున్నది. ప్రభు కృపాసనము యొక్క తలంపులను ప్రార్థన ద్వారా తట్టినప్పుడు నిశ్చయముగా ఆయన వాటిని మనకు తెరుస్తాడండి. తట్టువానికి తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని అడగడం విషయంలో కానీ తట్టే విషయంలో కానీ మనము బద్ధకంగా ఉండకూడదు. దేవుణ్ణి మనము ఆయనే అడుగుమంటున్నాడు కనుక అడగాలి. ఒక సామెత ఉంది కదండి, అమ్మాయినా కానీ అడిగితేనే అన్నం పెడుతుందని. మరి దేవదేవుడు మనల్ని అడుగుమన్నప్పుడు ఆయనను మనము అడగడము నేర్చుకోవాలి ఆయన సన్నిధానంలో. అప్పుడే ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. ప్రార్థించేవాడే ఆశీర్వాదమును స్వతంత్రించుకుంటాడండి. నేను ఊరికేనే అడుగుతాను, నేను ఊరికేనే దేవుని వాక్యం చదువుతాను, మందిరానికి వెళ్ళొస్తానంటే కాదు. కానీ దేవుణ్ణి విశ్వాసముతో మనం ప్రార్థించి అడిగినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలని మనం స్వతంత్రించుకునేవారుగా చేస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే 3 పాయింట్లు మరి తీయబడుననే విషయము మరి మనం చూద్దాము. దీనిలో 3 విషయాలు మనం నేర్చుకుందాము. నేత్రములు తెరవబడుట ఫస్ట్ది, రెండవది ఆకాశవాకిళ్ళు విప్పబడుట, మూడవది పెదవులు తెరవబడుట, నాలుగవది హృదయము తెరవబడుట గురించి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ది మరి నేత్రములు తెరవబడుననేది లూకాసు సువార్త 24వ అధ్యాయము 32వ వచనము చూసినట్లయితే, బైబిల్ ఉన్నవారు ఒకసారి తెరిచి చూడండి. లూకాసు సువార్త 24వ అధ్యాయము 32వ వచనము, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. దేవుని నామమునకు స్తోత్రములు. మీ జీవితంలో కూడా కొదవ ఉందా? పేదరికం. దేవుని నామమునకు స్తోత్రములు. మీ జీవితంలో కూడా మరి మన హృదయాలు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మండుతాయండి. దేవుని సావాసం కలిగి ఒకరికి ఒకరము మరి మనము దేవుని గురించి మాట్లాడినప్పుడు ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యము అనేది మన హృదయంలో మండి మనకు బోధపరుస్తుంది. మరి చర్చి వెళ్ళినప్పుడు కూడా మరి పాస్టర్ గారు మనతో మాట్లాడినప్పుడు వాక్యం చెప్పినప్పుడు మరి కొంతమంది అవగాహన లేక ఈయన నా గురించే నన్నే హెచ్చరిస్తున్నాడేమో అనుకుంటారు. కానీ ఆయన గురించి ఏమీ ఆ యొక్క కాపరికి తెలియదు. కానీ దేవుడు తన వాక్యం ద్వారా మరి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. మనం ఇంట్లో ప్రార్థన చేసుకొని వెళ్తాం, అయ్యా నీ మందిరానికి వస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడని ప్రార్థన చేసుకొని వస్తాం కనుక దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు వాక్యం ఎప్పుడైతే బయలుపరచబడుతుందో మరి అప్పుడు మన హృదయం మనలో మండుతుంది అనమాట. అది వాక్యం నాతో మాట్లాడుతున్నాడు దేవుడు కనుక ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకొని నేను ఇది తప్పు చేస్తున్నానా, ఇది రైట్ చేస్తున్నానని మనం సరి చేసుకొని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా జీవించడానికి మనం ట్రై చేయాలి. కానీ అయ్యో కాపరి నన్ను గురించి ఈ విధంగా మాట్లాడాడే అని కాపరిని అనడం కాదు. కాపరికి ఏమీ తెలియదు, మన గురించి ఏం తెలుస్తుందండి? మన ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి కాపరికి తెలుస్తుందా? తెలియదు. కానీ మనతో దేవుడు మాట్లాడుతున్నాడనే ఉద్దేశం కలిగి దేవునిలో మనం సరిచేసుకొని ముందుకు పోయి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. అంటే మన నేత్రాలు తెరవబడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో అప్పుడు మన నేత్రాలు తెరవబడతాయి. మన కళ్ళకున్న ఆ పాప పొరలు తొలగి ఎప్పుడైతే పోతాయో అప్పుడు దేవుని వాక్యము మనము నేరుగా చూడగలుగుతాము. దేవుడు మనతో నేరుగా మాట్లాడుతాడు. ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథమందున్న మహత్యములను చూచినట్లు నా కన్నులు తెరువమని మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడైతే మన కన్నులకు ఆ యొక్క పాప పొరలు తొలగిపబడతాయో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మహత్ కార్యములు మనం చూచినట్లు మన కన్నులు తెరవబడతాయి. ఇమ్మాయి గ్రామముకు వెళ్ళుచుండిన ఈ శిష్యుల నేత్రాలు ఆ విధంగానే క్రీస్తు తెరిచాడండి. ఆయన తెరిచాడు కనుకనే వారు మన హృదయం మనలో మండుచుండలేదా,
ఈయన క్రీస్తు కాడా అని వారు అనుకుంటున్నారు. దేవుని నామమునకు స్తోత్రములు. దేవుడు మనోనేత్రాలను తెరిచి ప్రకాశింప చేయాలి అని అంటే నీవు దేవుని సన్నిధానంలో మరి అడిగి ప్రార్థించి పొందుకోవాలండి. మొదటి అంశం అదే, నేత్రాలు తెరవబడాలి. నేత్రాలు తెరవబడాలంటే పరప్రభు సన్నిధానంలో మన పాపములు ఒప్పుకొని ఎప్పుడైతే మన కళ్ళకున్న ఆ పాప పొరలు తొలగింపబడతాయో మనము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశాన్ని మనం గ్రహించి మనల్ని మనం సరిచేసుకొని దేవుని సన్నిధానంలో ముందుకు సాగడానికి ప్రభు మనకు కృప చూపిస్తాడు. అదేనండి, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు. దాన్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం ఎప్పుడైతే మన కళ్ళకున్న పాప పొరలు తొలగింపబడతాయో. కానీ ఇదిగో పలానామ గురించే పాస్టర్ గారు చెప్పాడు, పలానామ గురించే చేశాడు, అది కాదండి. పరిశుద్ధాత్ముడు పాస్టర్ గారి ద్వారా కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పలాని వాళ్ళ గురించి పలాని వాళ్ళ విషయంలో మాట్లాడతాడు, మనతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే అది ఎప్పుడు తెలుస్తుంది? మన నేత్రాలు తెరవబడినప్పుడే మనం దాన్ని గ్రహించగలుగుతాము. దాన్ని రిసీవ్ చేసుకొని మంచిగా మనం ముందుకు వెళ్ళాలండి. రెండవ అంశము, ఆకాశ వాకిళ్ళు విప్పబడతాయి. దేవుని నామమునకు స్తోత్రములు. మలాకీ గ్రంథము మరి 3వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనటువంటి విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడండి. ఎవరిక్కడ సెలవిచ్చేది? మన దేవుడే సెలవిస్తున్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడంట. ఆకాశ వాకిళ్ళు, మన చిన్న చిన్న వాకిళ్ళు, ఆకాశ వాకిళ్ళు ఎంత పెద్ద వాకిళ్ళు అండి. మరి ఆయన ₹1 ఇస్తున్నామా, ₹2 ఇస్తున్నామా అని చూడట్లేదు, కానీ మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం తీసుకొని రమ్మంటున్నాడు. మరి దీనిని చేసి నన్ను శోధించమంటున్నాడు. ఏ విషయంలో కూడా దేవుడు మనల్ని శోధించమని అనట్లేదండి. మరి ఇంకా చెప్పాలనుకుంటే దేవుడు, మీరు మన బ్యాప్టిజం తీసుకొని తిరిగి పాపం చేసినప్పుడు మీరు నన్ను మళ్ళీ సిలువకు కొడుతున్నారు, నన్ను శోధిస్తున్నారు, మీరు నన్ను బాధ పెడుతున్నారని అంటున్నాడు. కానీ ఏ విషయంలో కూడా శోధించమని దేవుడు అనట్లేదు, కానీ ఇచ్చి నన్ను శోధించండి అంటున్నాడు. బైబిల్ అంతట్లో మనం వెతికినప్పుడు దేవుడు ఎక్కడ శోధించమంటున్నాడంటే నన్ను ఇచ్చి శోధించమంటున్నాడు. అంటే దేవుడు మనకు ఒక పరీక్ష అన్నమాట. మనకు ఒక ₹100 ఈరోజు మనం సంపాదించుకున్నాం, మనకు ₹250 ఖర్చు ఉంది, ₹100 మన దగ్గర ఉన్నాయి, ₹150 ఎలా కావాలి, దేవుడికి ఇస్తే ఎట్లా, పోనీలే తర్వాత ఇద్దాము అని ఒక ఆలోచన కలిగి మనం ఉంటామండి. కానీ మన విశ్వాసం కలిగి ఎప్పుడైతే ఆ ₹100 నుంచి దేవుడి వాక్యానికి మనం లోబడి ఈ ₹10 మనం విశ్వాసంతో తీసి పెట్టామో అప్పుడు 250 ఖర్చు కాదండి, ఆకాశవాకిళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని మనం శోధించమంటున్నాడు కనుక, మన సమస్యల్లో దేవుణ్ణి శోధిస్తున్నాం కనుక ఆయన ఆకాశ వాకిళ్ళను విప్పి మన కోరికను తీరుస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. అది ఎంత 250 కాదండి, 250 కోట్లు కానీ లక్షలు కానీ ప్రభు చూసుకుంటాడు అంతే. ఎందుకంటే ఆయన శోధించమంటున్నాడు, మనం శోధిస్తున్నాం. వేరే విషయం, దేవుడు చెప్పిన మాటనే మనం నెరవేరుస్తున్నాం కనుక అట్టి దేవుని వాక్యానికి ఆ విధంగా లోబడి చేయాలండి. అప్పుడే దేవుడు ఆకాశ వాకిళ్ళను విప్పుతాడంట. ఆకాశ వాకిళ్ళు మరి ఎన్ని నక్షత్రములు, ఎంత విశాలమైనది కదండి. ఈ భూభాగం అంతా ఆకాశం. ఆయన వాకిళ్ళు విప్పితే మన ఇల్లు కాదు, మన బ్యాంకులు కాదు, మనమున్న వీధులు ఏవి కూడా సరిపోవు, అట్లా విప్పుతాడు. అంత విశ్వాసముతో మనము దేవుని సన్నిధానములో ఇవ్వడానికి నేర్చుకోవాలండి. మరి మన నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు మనం ఇంత విశ్వాసముతో దేవునికి ఇచ్చి శోధించగలుగుతాము. దేవుడు మరి సాతాను దేవుణ్ణి శోధించినప్పుడు గద్దించాడండి. నువ్వు నన్ను శోధించొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని. 40 రోజులు దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సాతాను శోధిస్తాడు. ఇదిగో ఈ బండలను రొట్టెలుగా చేసుకొని తినని శోధిస్తాడు. నన్ను శోధించొద్దని గద్దిస్తాడు. కానీ మనకేం చెప్తున్నాడంటే మీరు నాకు ఇచ్చి శోధించండి అని అంటున్నాడు. ఆ మాట మనం వినాలి. ఈరోజు మన ఇంట్లో పేదరికం ఉందా? ఈరోజు మన ఇంట్లో మన సమస్యలు ఉన్నాయా? మన ఆస్తుల కన్నా మన అప్పులు ఎక్కువ ఉన్నాయా? బిడ్డ భయపడొద్దు. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడి ఎప్పుడైతే మనము ఇవ్వడము నేర్చుకుంటామో అది దేవుడికి అసాధ్యం కాదండి. నిన్నే ఇచ్చేవారిగా చేస్తాడు.
మనం పుచ్చుకునే వారిగా మనల్ని దేవుడు ఎప్పుడు కూడా ఉంచడు, కానీ ఇచ్చుకునేవారిగా చేస్తాడు. ఇది రెండవ పాయింట్గా దేవుడు మనకు ఇస్తున్నాడు. మూడవది, పెదవులు తెరవబడును. దేవుని నామమునకు స్తోత్రం చెల్లించుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 51:15వ వచనంలో, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువమని మరి దావీదు మహారాజు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము. మన నోరు దేని కొరకు తెరవాలండి? ప్రభును స్తుతించడానికి కొరకు తెరవాలి. ప్రభువా, నా నోరును నీ స్తుతి ప్రచురపరిచినట్లుగా నా పెదవులను తెరువమని మరి దావీదు మహారాజు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో మనము కూడా మరి ప్రభువే చెప్తున్నాడు కనుక ఆయనను మనల్ని దేవుడు సృష్టించిందే ఈ లోకంలో ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన కొరకు జీవించాలని కనుక మన నోరు ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించేదిగా ఉండాలి. క్రీస్తు నామమును మనం ఎల్లప్పుడూ కూడా కొనియాడాలి. సువార్తను ప్రకటించే నోరును మనం కలిగి ఉండాలి, నాలుకను కలిగి ఉండాలి. హృదయము ప్రభు కొరకు మనము ఎల్లప్పుడూ కూడా తెరవబడాలి. అంతేకాని మన నోరు ద్వారా ఇతరులను దూషించడము, ఇతరుల విషయంలో మనము ఇదిగా చేయడం కాదు, కానీ దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే వారముగా ఉండాలి. మన నాలుక, మన హృదయం కూడా ప్రభు కొరకు తెరవాలండి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము చేయాలి. ఆయన నామమును ఎల్లప్పుడూ కూడా మనము ఒప్పుకోవాలి. జిహ్వా ఫలాన్ని దేవునికి మనము అర్పించాలి. అదే దేవుడు కోరుకునేదండి. మనం ఒంటరిగా ఇంట్లో ఉన్నామా? దేవుని నామమును స్తుతి యాగం చేయాలి. నీకు పాట వస్తుందా? మంచి పాట పాడుకోవాలి. టైం ఉందా? వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని మరి టీవీల వైపు కానీ, సీరియల్స్ వైపు కానీ, సినిమాలకు ముసలమ్మ ముచ్చట్లు కానీ ఇవి దేవుడు చేయొద్దని చెప్తున్నాడండి. అదే పెదవులు తెరవబడడం అంటే దావీదు మహారాజు చేసినట్లు, ప్రభువా, నా నోరు నిన్ను స్తుతి యాగము చేయుననే విధంగా మనం ఎల్లప్పుడూ కూడా ప్రభును స్తుతించాలండి మన నోటితోటి. హెబ్రీలు 13:15 ఒకసారి చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించెదము. దేవుని నామమునకు స్తోత్రములు. దేవుడు మన పెదవులను తెరిచినప్పుడు మనము ఈ యొక్క జిహ్వా ఫలాన్ని దేవునికి ఇస్తామండి. ఎప్పుడు కూడా జిహ్వా ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. స్తుతియాగము చేయాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి, కొనియాడాలి. మన నోరును దేవుని కొరకు వాడుకోవాలి. ఇతరుల కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నప్పుడు వారికి దేవుణ్ణి మనము పరిచయం చేయాలి. మా మందిరానికి రండనో, లేకపోతే ప్రార్థన చేసుకోనండి అమ్మ, యేసు ప్రభు గురించి ఇలా ఉందని ఒక మాట మనము చెప్పాలి. వేరే సినిమాల గురించి, వీటి గురించి ఎంతో మరి సోది పెట్టుకుంటారు కదండి. అది కాదు, కానీ ఒక్క మాట క్లుప్తంగా వీలు పడినప్పుడు మరి మన పెదవులను తెరిచి అన్యులకు దేవుణ్ణి మనము పరిచయం చేయాలి. అదే దేవుడు మన ద్వారా కోరుకుంటున్నాడు. మన వారికి మనము పరిచయం ఎందుకంటే మన రక్త సంబంధులు, మన బంధువులు, స్నేహితులు, మన చుట్టాలు, మన కొలీగ్స్ అందరు ఎంతోమంది కూడా రక్షణ లేకుండా మన ముందు ఉంటున్నారు. అందరు అంగీకరిస్తారు చెప్పినంత మాత్రానని కాదు, కానీ దేవుడికి మనం లెక్కప్ప చెప్పిన వారం ఉంటున్నాం కనుక అది మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని కొరకు మనము కొంచెము ప్రయాసపడాలి. బ్రతిమలాడుకొని వారికి మనం ఆ యొక్క సమస్యల్లో ఉన్నప్పుడు వారు కొంచెం వింటారు కనుక, ఆ సమస్యను బట్టి దేవుణ్ణి నమ్ముతారు కనుక మనం ఆ మాట కూడా చెప్పాలి. దేవుని స్తుతించడమే కాకుండా, స్తుతియాగం చేయడమే కాకుండా, జిహ్వాఫలం అర్పించడమే కాకుండా ప్రభు గురించి ప్రచారం చేయాలి. ప్రభువును వారికి మనం పరిచయం చేయాలి. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఆ విధంగానే 4వ పాయింట్ చూసినట్లయితే హృదయం కూడా తెరవబడాలంట.
మన హృదయము ప్రభు కొరకు తెరవబడాలి. ఫస్ట్ చూసినట్లయితే నేత్రాలు తెరవబడాలి, రెండవది ఆకాశవాకిలు విప్పబడాలి, మూడవది పెదవులు తెరవబడాలి, నాలుగవది హృదయం తెరవబడాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం, అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయుతుర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఈ లుదియా మరి ఊదారంగు పౌడర్ అమ్మే స్త్రీ తన హృదయము ప్రభు కొరకు తెరిచిందండి. ప్రభు హృదయము తెరిచింది కాబట్టి మరి పౌలు గారు చెప్పిన మాటలనంట ఆమె లక్ష్యముంచి అంగీకరించిందని దేవుని వాక్యము సెలవిస్తుంది. పౌలు గారి నోట నుండి వచ్చిన మాటలను బట్టి దైవభక్తి గల లుదియా హృదయము తెరవబడినట్లు మరి అపోస్తుల కార్యములు 16-14లో చూస్తున్నాం. అందుకే మనము ప్రభు వాక్యాన్ని చదవాలి. ప్రభు కొరకు మన హృదయాన్ని తెరిచి, అంటే చదివి వదిలేయడం కాదు, మనం డైలీ పోర్షన్ చదివినప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. లుదియా మరి చదువుకుందో చదువుకోలేదు మనకు తెలియదు, కానీ పౌలు చెప్పిన మాటలను తన హృదయంలో భద్రపరుచుకుంది కనుక ఆమె మరి ఈ దినము బైబిల్లో ఆమె పేరు రాయబడి ఉందండి. మరి ఆ విధంగా ఆ మన హృదయాలు కూడా ప్రభు కొరకు తెరిచి ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. నా హృదయమును వింతగా మారెను, యేసు నామములో నేను వచ్చినందున అని సంతోషముగా మరి పాట పాడినట్లు కూడా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డ లుదియా హృదయమును తెరిచిన ప్రభువు నీ హృదయమును తెరచుటకు దేవుని మాటలయందు లక్ష్యముంచాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యందు లక్ష్యముంచి దేవుని మాటలను మనం భద్రపరచుకోవాలి. మరి జ్ఞాపకం కోసము మనము ఐగుప్తు దేశములో కీర్తనలు 81:10 ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 81:10 వచనము. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపెదను. దేవుని నామమునకు స్తోత్రములు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే, నీ నోరు తెరువుము, నేను దాన్ని నింపుతానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. ఎప్పుడైతే మన కన్నులు మన నేత్రాలు తెరవబడతాయో, ఆకాశవాకిలు విప్పబడతాయో, మన పెదవులు తెరవబడతాయో, మన హృదయము తెరవబడుతుందో అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం ఆయన కొరకు ధైర్యంగా నిలబడి ఎప్పుడైతే మనము పరిచర్యకు సిద్ధపడతామో, మనము కాదండి, దేవుడే మన నోట్లో ఉండి మరి ఆయన మాట్లాడతాడు. అదే మనం గ్రహించాలి. మన సొంత మాటలు కానీ, మన నీతి కానీ, మన భక్తి కానీ అక్కడ పనిచేయదు. కానీ దేవుడు మనల్ని తన ఆధీనంలో ఉంచుకొని తనే మాట్లాడతాడని మనం గుర్తించాలి. అందుకే ప్రభు సన్నిధానంలో మనము మరి తీయబడును అనే ఈ యొక్క తట్టుడి మీకు తీయబడును మత్తయి సువార్త 7:7 వచనాన్ని మనము ధ్యానించుచున్నాము. 7 తీయబడును. మరి మన దేవుడు మన పెదవులను మన నేత్రాలను తెరవాలని, మనం ఆకాశవాక్యులను విప్పాలని, మన పెదవులను తెరవాలని, మన హృదయము తెరవాలని ప్రభు సన్నిధానంలో మనము గుర్తుపెట్టుకుందాము. దేవుడు ఇట్టి కృప, ఇట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.